హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకు పెసరపప్పు చేసి చూపించాలనుకుంటున్నానండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి. మా అమ్మ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. అందుకోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పెసరపప్పు అందులో వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పప్పు వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ విధంగా వేయించి పప్పు చేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈ విధంగా చేయడం అందరికీ తెలిసి ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ మీరు ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది పప్పు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేచి తీసుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికించడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ మరగనివ్వాలి. వాటర్ అంతలోపు మనం వేయించుకున్న పప్పును కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. అదేవిధంగా పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పప్పు ఉడుకుతుంది కాబట్టి ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పప్పు ఉడకనివ్వాలండి. మూత మొత్తం పెట్టకండి, పొంగిపోతుంది. కొంచెం ఈ విధంగా గ్యాప్ ఉంచేటట్టు పెట్టండి. ఒకసారి చూద్దామండి పప్పు ఉడికిందేమో. ఆల్మోస్ట్ పప్పు ఉడికిందండి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే పప్పు రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మరొక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. 2 మినిట్స్ అయింది. ఇప్పుడు చూద్దాం. పప్పు ఉడికిందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే మీరు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వండినప్పుడు మనం పచ్చిమిర్చితో వండినప్పుడు, లేదంటే పచ్చిమిర్చి పేస్ట్తో వండినప్పుడు కొంచెం కారం పొడి వేస్తే ఆ కర్రీకి టేస్ట్ చాలా వస్తుందండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గరిటె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నేను పప్పు ఉడికేటప్పుడు
కరివేపాకు వేసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసుకోవాలి. అంతా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 1 to 2 minutes ఉడికించుకుంటే చాలండి. పెసరపప్పు రెడీ అయిపోయినట్లే. పోపు పెట్టాం కాబట్టి ఒక 1 to 2 minutes ఉడికిస్తే చాలండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి అమ్మ స్టైల్లో పెసరపప్పు రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.